బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన చికిత్స నిమిత్తం లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ముంబైలోని తన నివాసంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన చికిత్స నిమిత్తం లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ముంబైలోని తన నివాసంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అర్ధరాత్రి తెల్లవారుజామున ముంబైలో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశించినటువంటి ఒక దుండగుడు ముందుగా ఇంట్లో ఉన్నటువంటి పని మనిషితో గొడవ దిగి పని మనిషిని కాస్త బెదిరించి అనంతరం సైఫ్ అలీ ఖాన్ ఉంటున్నటువంటి రూమ్ లోకి వెళ్లి తన చేతుల్లో ముందస్తుగా తెచ్చుకున్నటువంటి కత్తి ఒక్కసారిగా తీసి సైఫ్ అలీ ఖాన్ పై అనేక చోట్ల దాడికి గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఈ దాడి జరిగిన వెంటనే సైఫ్ అలీ ఖాన్ గట్టిగా కేకలేయడము, ఇంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయిపోవడంతో ఆ దుండగుడు వెనక మార్గం నుంచి గోడ దూకి పారిపోవడము, సైఫ్ అలీ ఖాన్ కి అనేక చోట్ల కత్తిపోట్లు గాయాలు కావడంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి లీలావతి ఆసుపత్రికి సైఫ్ అలీ ఖాన్ ని తరలించినట్టు తెలుస్తుంది. అనేక చోట్ల సైఫ్ అలీ ఖాన్ కి కత్తిపోట్లు గాయాలైనట్టుగా మాత్రం సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు కూడా సమాచారాన్ని అందజేశారు. పోలీసులు సైఫ్ అలీ ఖాన్ ని ముందుగా ఆసుపత్రికి తరలించి అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకొని ఈ విషయంపై కూడా సెక్యూరిటీ సిబ్బంది నుంచి అడిగి ఆ వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఎటువైపు నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, అసలు ఒక గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి వస్తున్న సిబ్బంది గమనించలేదా, సీసీటీవీ కెమెరాలు అన్ని రికార్డ్ అయ్యాయి అనే ఒక కోణంలో కూడా ముంబై పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇతను దోపిడీ కోసం వచ్చినటువంటి దొంగన లేదా సైఫ్ అలీ ఖాన్ కి ఏదైనా థ్రెటనింగ్ లో భాగంగా అతన్ని ఇంకేదైనా గాయపరిచి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి వచ్చినటువంటి దొంగగుడు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఒకవేళ దొంగతనానికి దోపిడీ కోసం వస్తే ఇంట్లో వస్తువులని ఏమైనా కాజేసుకొని బంగారం, వెండి, ఇతర విలువైనటువంటి వస్తువులు ఏదైనా కాజేయడానికి వచ్చినటువంటి క్రమంలో ఈ సైఫ్ అలీ ఖాన్ ఉందని తెలిసి అతని పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. అనేక చోట్ల సైఫ్ అలీ ఖాన్ కి తీవ్రంగా కత్తిపోట్లు అయినట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. లీలావతి ఆసుపత్రికి తరలించినటువంటి కుటుంబ సభ్యులు అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ అందజేస్తా ఉన్నారు వైద్యులు. కొన్ని చోట్ల సర్జరీ కూడా అవసరపడుతుంది అనే ఒక విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాలు తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. కొన్ని లోతైనటువంటి గాయాలు, కత్తి 2 ఇంచులకు మించి 3 ఇంచుల వరకు కూడా కత్తి పోట్లు దిగినట్టుగా మాత్రం డాక్టర్లు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వెల్లడించారు. హై టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఇంట్లో, అన్ని వైపుల నుంచి కూడా కరెంట్ ఫెన్సింగ్ ఉన్నటువంటి ఇంట్లో ప్రతి అణువున సీసీ కెమెరాలు అన్ని కూడా రికార్డు దృశ్యాలు అయ్యేటువంటి ఈ సిచ్యువేషన్ లో సైతం దొంగ ఇంట్లోకి వచ్చి దాడి చేసి ప్రయత్నం చేశాడంటే ఇది ఏదో పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారంగానే ఇటీవలే. అంటే రవితేజ్ ఎవరై ఉంటారు, ఎవరి దాడికి పాల్పడ్డారు, ఎందుకు ఈ దాడికి పాల్పడినట్లు? ఎందుకంటే సైఫ్ పై అంటే మొదటి నుంచి ఏమన్నా టార్గెట్ చేశారా? దాదాపు 6 చోట్ల కత్తిపోట్లు జరిగినట్లు తెలుస్తోంది కాబట్టి ఎవరు సైఫ్ ని అటాక్ చేయడానికి ఏమైనా ముందు ప్లాన్ తో ఇది అటాక్ జరిగింది అనుకోవచ్చు. గతంలో నుంచి కూడా బాలీవుడ్ ప్రముఖుల ఇంటి చుట్టూ కూడా చాలా మంది వెక్కి నిర్వహించి కొన్ని చోట్ల కాల్పులు జరిపి సెక్యూరిటీ సిబ్బంది బెదిరించి ఇంట్లోకి చొరబడేటువంటి ప్రయత్నం చేశారు. అటు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కి సైతం కొన్ని ముఠాల నుంచి ముంబైలో ఉన్నటువంటి మాఫియా, ముంబైలో ఉన్నటువంటి రియల్టర్లు, ఈ పెద్ద బడా నేతలు కావని సినిమా ఇండస్ట్రీ వారు, బడా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ గా చేసి డబ్బులు వసూలు చేయడము, బెదిరించడము, బ్లాక్ మెయిల్ చేయడము, ఆస్తుల్లో వాటా కోసం, వారికి ఉన్నటువంటి ప్రాపర్టీల్లో కొన్ని షేర్ల కోసం విపరీతమైనటువంటి ప్రయత్నాలు బాలీవుడ్ స్టార్స్ పై కూడా ఈ వేధింపులు సాగుతా ఉన్నాయి, బెదిరింపులు సాగుతా ఉన్నాయి. తాజాగా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో కూడా కాల్పులు జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తీవ్ర అల్లకల్లోలం రేపింది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ స్టారే కాకుండా కొన్ని హాలీవుడ్ సినిమాలో కూడా ఇతను నటించాడు. బాహుబలి లాంటి సినిమాలు, ఇటు దేవరా లాంటి పాన్ ఇండియా సినిమాల్లో సైతం సైఫ్ అలీ ఖాన్ మెయిన్ రోల్ లో పోషించాడు కాబట్టి దేశ ప్రజలందరూ కూడా అత్యంత ఇష్టమైనటువంటి హీరో సైఫ్ అలీ ఖాన్. అలాంటి వ్యక్తి ఇంట్లోకి చొరబడి అతనిపై అనేక చోట్ల కత్తిపోట్లు జరిపి 6 చోట్ల తీవ్రమైనటువంటి గాయాలు పరిచాడంటే ఇదైనా ప్లానింగ్ ప్రకారంగా అయి ఉండవచ్చు. అతన్ని ఏదైనా టార్గెట్ చేసి ముఠా చాలా రోజులుగా వేధింపసాగి ఆ వేధింపులు అతను ఇంకా సహించలేక ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం కారణంగా ఏదైనా మాఫియా ఈ తిరగబడేటువంటి ప్రయత్నంలో భాగంగా సైఫ్ అలీ ఖాన్ ఇంటికి పంపి అతనిపై దాడి చేయించేటువంటి ప్రయత్నం చేసిందా?
ఇతను దొంగతనానికి వచ్చినటువంటి క్రమంలోనే ఎవరు అడ్డొస్తే వాళ్ళ పైన అటాక్ చేసేటువంటి క్రమంలోనే సైఫ్ అలీపై ఈ అటాక్ జరిగింది అనే ఒక కోణంలో ముంబై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అన్ని వైపుల నుంచి పరిశీలిస్తా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎంట్రన్స్ నుంచి మొదలుకొని ఆ దొంగ ఎలా పారిపోయాడనే ఎగ్జిట్ వరకు కూడా అన్ని సీసీటీవీ కెమెరాలను అన్నిటి కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఏదైనా దోపిడీ ముఠాలతో ఈ దొంగతనాల ముఠాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తియా లేదా ఏదైనా మాఫియా ప్లాన్ చేసి సైఫ్ ఇంటికి పంపి అతన్ని బెదిరించి ఇది మా పనే మా చేష్టలు ఇలానే ఉంటాయి, ఇక ముందు మేము చెప్పినట్టు వినకపోతే ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతాయి అంటూ కూడా ఈ రకంగా అనుమానాస్పదంగా ఎవరైనా మా రిలీజ్ గానీ నోట్ గానీ ఇది మా పని అంటూ కూడా వివరాలు ఏమైనా వెల్లడిస్తారనే దానిపై కూడా ముంబై పోలీసులు ఎదురు చూస్తా ఉన్నారు. అంతా టైట్ సెక్యూరిటీ, భార్యాభర్తలు ఉండేటువంటి ఒక రూమ్ కి వెళ్లి ఇంతమంది మెయిట్స్ ఉన్నాక కూడా నేరుగా సైఫ్ అలీ ఖాన్ ఇంటి రూమ్ కే వెళ్ళాడంటే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి పోలీసులు అన్ని వైపుల నుంచి ఈ కేసుని విచారణ జరుపుతా ఉన్నారు. వందన అంటే ఈ ఘటనను చూస్తుంటే ఒక సెలబ్రిటీకి ఫుల్ ప్రొటెక్షన్ ఉన్న హౌస్ కి కూడా ఇంత చొచ్చుకపోయి 6 చోట్ల కత్తిగాయలు తీసి అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దీనిపై మరి పోలీసులు రంగంలోకి దిగారా? ఏ విధంగా చర్యలు? పక్కాగా పోలీసులు ఇది మాఫియా పని అనేది మాత్రమే భావిస్తా ఉన్నారు. ఒక దొంగ తనకు కావాల్సినటువంటి వస్తువులను ఎత్తుకెళ్తాడే తప్ప ఎవరన్నా అడ్డుకోవడానికి వస్తే పారిపోతాడే తప్ప తిరిగి కత్తి తీసుకొచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయకపోవడు కావచ్చు. ఇది ప్లానింగ్ ప్రకారంగా ఈయన మాఫియా ఏవైనా సైఫ్ అలీ ఖాన్ అంటే కుటుంబ సభ్యులకు పడనటువంటి ఇంకెవరైనా దుండగులు ఏవైనా సుపారీ ఇచ్చి ఇంకేదైనా ప్లాన్ చేయబోయారా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ముంబై పోలీసులు సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి గతంలో ఎప్పుడైనా థ్రెటనింగ్స్ కానీ లెటర్స్ కానీ ఆన్లైన్ ద్వారా ఈమెయిల్స్ కానీ ఎవరైనా ఫోన్ ద్వారా బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయా అనే ఒక కోణంలో ఆ వివరాలను కూడా ముంబై పోలీసులు సేకరిస్తా ఉన్నారు. ఇంకేమైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినుంటే ఏ వైపు నుంచి మీకు ఆ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, ఎవరు ఏ ఉద్దేశంతో బెదిరించారు, ఎందుకు సైఫ్ ని టార్గెట్ గా చేసి బెదిరింపులకు పాల్పడతా ఉన్న ఒక వివరాలు కూడా పోలీసులు మరి కాసేపట్లో సేకరించనున్నారు. దోపిడీ దొంగతనాల ముఠా అయితే మాత్రం ఈ ఇంత దారుణానికి ఒడిగట్టి దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. దీని వెనుక కుట్ర దాగి ఉంది. ఏదో ప్లాన్ ప్రకారంగానే ఏవైనా మాఫియా అతని ఇంట్లోకి దింపి అతన్ని ఈ ఎగ్జాంపుల్ లా కిందికి తీసుకోవాలంటూ మెసేజ్ ఇవ్వడం కోసమే ఇలా వ్యవహరించారా అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో పేరు పొందినటువంటి ప్రముఖ హీరో. హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో తనకంటూ స్పెషల్ క్యారెక్టర్ ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి. ఇటు తెలుగు సినిమాల్లో కూడా దేవర లాంటి సినిమాల్లో కూడా తను విలన్ క్యారెక్టర్ లేదా ఫ్రెండ్ క్యారెక్టర్ గా పోషించి ప్రత్యేకమైనటువంటి ఆకర్షితుడిగా మారినటువంటి సైఫ్ అలీ ఖాన్ ని ఇప్పుడు టార్గెట్ గా చేసి ఈ ఇంట్లోకి చొరబడి ఈ అతన్ని అంతమందించేటువంటి ప్రయత్నం చేయడము, కత్తితో దాడి చేసినటువంటి ఘటన మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ సెలబ్రిటీలకు రక్షణ లేకుండా పోతుంది. సినీ సెలబ్రిటీలు ఇంటి పరిసరాల్లో ఈజీగా దుండగులు లోపలికి ప్రవేశించి భార్యలని భర్తని చంపేటువంటి సిచ్యువేషన్ కి చేరుకుంది. కాబట్టి ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దలు ముంబై పోలీసులకు రిక్వెస్ట్ చేసి దీనిపై త్వరలో చర్యలు తీసుకొని ప్రముఖ సినీ ఇళ్లకు కూడా ఈ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్ర. రైట్. థ్యాంక్ యూ రవితేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.